ఇమీడియట్ గా కనెక్ట్ చేయండి. బుజ్జి గారు సేమ్ ప్రశ్న మీకే. ఒక 50 లిస్ట్ ఇచ్చారు. మీకు తెలియంది కాదు, వైసీపీ సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్న మాటలు అవ్వచ్చు, మీకు 15 20 ఎక్కువ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను రీసెంట్గా ఒకటి చూశాను, మార్నింగ్ అనుకుంటా, 22 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు అని చెప్పి. ఆ ఎంపీ సీట్లో ఒకటి బాలశౌరి గారికి ఇచ్చేస్తున్నారంట మళ్ళీ ఇప్పుడు. మరి పార్టీ నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే, అల్టిమేట్గా పార్టీ గెలవాలి కాబట్టి కొంతమంది త్యాగాలు చేయొచ్చు. ఆర్థికంగా బలం లేకపోయినా, అంగబలం లేకపోయినా, కొంతమంది మొదటి నుంచి పార్టీ పనిచేస్తున్నా కూడా వాళ్ళు ఏదో త్యాగాలు చేస్తారు. కానీ ఇక్కడ అన్ని స్థానాలు ఇచ్చే అవకాశం ఉంటుందా జోగయ్య గారు సూచించినట్టుగా? బుజ్జి గారు ముందుగా 99 ప్రేక్షకులకు, అలాగే యజమానానికి, అలాగే మీకు అభినందనలు తెలుపుకుంటూ, ముఖ్యంగా హరిరామ్ జోగయ్య గారు ఆయన ఆవేదన ఈ వయసులో చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. ఎందుకనంటే నిజాయితీగా ఆయన ఒక జాతి కోసం, అలాగే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనే ఉద్దేశంతో కాపు సంక్షేమ సేనాన్ని పెట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాపు సంక్షేమ సేన ఎక్కువ సపోర్ట్ చేసే జనసేన పార్టీకి ఏదైనా ఉందంటే కాపు సంక్షేమ సేన అవుట్ రైట్ గా అవుట్ రైట్ గా. ఇప్పుడు కాపు సంక్షేమ సేన జనసేన వేరు వేరు అని ఎవరు చెప్పట్లే, అంతా రెండు ఒకటిగానే ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కష్టానికి నేను అనేది ఏంటంటే సార్, 50 సీట్లు అనేది ఎట్టి పరిస్థితుల్లో జనసేనకి ఇవ్వాల్సిందే. జనసేన బలం పెరిగింది, ఏ రేషియో చూసుకున్నా 50 సీట్లు అనేది ఇవ్వాలి. దీన్ని మేము ఆల్రెడీ హరిరామ్ జోగయ్య గారి దృష్టికి చేగుండ నాని గారి ద్వారా, అలాగే సూర్యప్రకాష్ గారి ద్వారా కూడా మేము తెలియజేయడం జరిగింది. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు పవర్ షేరింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి టీడీపీ పార్టీకి ఉంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారే చంద్రబాబు గారే పవన్ కళ్యాణ్ గారే సీఎం పదవి వద్దని చంద్రబాబు నాయుడు గారికి ఇమ్మన్నారు, అనుభోగ్యులైన అనేది ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇండైరెక్ట్ గా మీరు చెప్పిన అర్థం వస్తుంది, ఆయన అన్నది వేరేది, అదే అర్థం వస్తుంది. నేను అనేది ఏంటంటే, ఇది పొత్తు అనేది ఒక క్లారిటీకి రావాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే జనసేన నాయకుల్లో కొంచెం క్లారిటీ ఉండొచ్చు, కానీ కార్యకర్తల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ మనకి సీట్లు ఎన్ని వస్తాయి, ఏ సీట్ వస్తుంది ఏంటి అనేది తెలియని పరిస్థితుల్లో సందిగ్ధంలో ఉన్నారు. అదే కాకుండా అంటే వేరే పార్టీ నుంచి వచ్చే నాయకులను చేర్చుకోవద్దని నేను అంటలేదు, కానీ ఇవాళ ఏరే ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, అలాగే ఎంపీలను చేర్చుకునేటప్పుడు లోకల్లో ఉన్న నాయకులు గత 10 సంవత్సరాల నుంచి జెండా మోస్తున్న నాయకులకి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి అవి కూడా దృష్టిలో చూసుకుని చేర్చుకుని తగిన న్యాయం కూడా 10 సంవత్సరాల నుంచి జెండా మోస్తున్న కార్యకర్తలకు, నాయకులకు కూడా న్యాయం చేయవలసిన బాధ్యత కూడా మన పవన్ కళ్యాణ్ గారి మీద బాధ్యత ఉంది. అంటే పార్టీని గెలిపించుకోవడం అనేది ప్రయారిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు పార్టీ జెండా మోస్తున్నారు కదా, పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళకి టికెట్లు ఇచ్చేస్తే ఇబ్బంది అయిపోద్ది కదా. తెలియదు కాదు బుజ్జి గారు, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నారు 2019లో. 2019లో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఏమైందో చూసాం. ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో తక్కువ 25 నుంచి 30 కోట్లట అసెంబ్లీ నియోజకవర్గంలో. మరి అది పెట్టగలిగే స్తోమత ఉండాలి కదా. అదంతా ఓపెన్ సీక్రెట్ సార్. పార్టీ నుంచి 30 కోట్లు ఇవాళ ఖర్చు పెట్టగలిగిన వ్యక్తి ఎమ్మెల్యేగా నుంచోవాలి. అలాగే కనీసం 80 నుంచి 100 కోట్లు తీయగలిగిన వ్యక్తి ఇవాళ ఎంపీగా నిలబడాలి అనేది అందరికి తెలిసిన సత్యం. ఇది నగ్న సత్యం, అందుకే ఓపెన్ గా మాట్లాడుకోరు. కానీ ఇవన్నీ తెలిసిన విషయాలే. కాబట్టి నేను అనేది ఏంటంటే, గతంలో ఇదే ఎమ్మెల్యేలో, ఎంపీలో గత జనసేన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టి ఉండి వాళ్ళ మీద ఈ రోజున మళ్ళీ పార్టీలో చేరి మళ్ళీ పెత్తనం చలాయించేటట్టు ఉంటే అవన్నీ కూర్చోబెట్టి మాట్లాడవలసిన అవసరం ఉంది కదా. మళ్ళీ వీళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వైసీపీ నుంచో, టీడీపీ నుంచి వచ్చి జాయిన్ అవుతున్న నాయకులకి, అలాగే గతంలో ఫస్ట్ వ్యవస్థాపక నుంచి ఉన్న నాయకులకి, కార్యకర్తలకి కొంచెం గ్యాప్ అనేది ఉంది. కాబట్టి వాళ్ళ వైసీపీ ప్రత్యక్షంగా మనం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే, మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వక ముందు వరకు తెలుగుదేశం కాదు ప్రతిపక్షం, జనసేన ప్రతిపక్షంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర రాజకీయాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇవాళ ఫైట్ జరిగేది ఎవరికి? వైఎస్ఆర్సీపీకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి మధ్యన ఈ 4 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, అలాగే కేసులు పెట్టడాలు, అలాగే రకరకాలుగా ప్రతిపక్ష హోదాలో
తీసుకుని జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ పోరాటం జరిగింది. అలాంటప్పుడు ఈ రోజున మళ్ళీ అదే వైసీపీ నుంచి తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళ మీద పెత్తనం చలాయితే అది కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి కూర్చోబెట్టి మాట్లాడి అన్ని చేసుకుంటే మంచిదనే ఉద్దేశం నాది. రైట్. మీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా